హలో గాయస్, వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ కోడర్స్. మనం ముందు వీడియోలో అనుకున్నట్టుగానే ఈరోజు మనం HTML ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ వెబ్ డెవలప్మెంట్లో మనం యూజ్ చేస్తాం కదా. ఈ లాంగ్వేజెస్ అన్నిటి కోడ్ అనేది మనం ఏ సాఫ్ట్వేర్లో రన్ చేస్తాం అని ఒక డౌట్ ఉంటుంది కదా. ఆ అప్లికేషన్ పేరే VS కోడ్ అనమాట, విజువల్ స్టూడియో కోడ్. అది మనం మన ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. అది ఎలా డౌన్లోడ్ చేస్తాను ఇప్పుడు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. అలా మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాని యొక్క లింక్ మీరు ఒకవేళ సెట్ చేయలేకపోతే దాని యొక్క లింక్ మన డిస్క్రిప్షన్లో పెడతా. సో మనం అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుందాం, సరేనా. మన విండోస్ ల్యాప్టాప్లో క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం VS కోడ్ అని సెట్ చేస్తే నాకు ఇక్కడ డౌన్లోడ్ ఫర్ మ్యాక్ఓఎస్ అని ఉంది కదా. అలానే ఇక్కడ ఈ రైట్ సైడ్ కార్నర్ చూసుకుంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది కదా. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్కి OS సిస్టమ్స్కి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్ అయితే మీరు విండోస్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది విండోస్లోకి వెళ్ళిపోద్ది. థ్యాంక్స్ ఫర్ డౌన్లోడింగ్. అలానే ఇప్పుడు మ్యాక్ఓఎస్ కాబట్టి ఇప్పుడు మ్యాక్ఓఎస్ మీద డౌన్లోడ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మ్యాక్ఓఎస్. ఓకే, ఇలా మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ VS కోడ్ అని కనిపిస్తుంది కదా, విజువల్ స్టూడియో కోడ్. దాన్ని క్లిక్ చేస్తాం అనమాట. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అది డౌన్లోడ్ చేసినాక జస్ట్ దానికి కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. మీరు నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఇప్పుడు మీకు VS కోడ్ ఓపెన్ చేస్తే ఇలాంటి ఇంటర్ఫేస్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక సైడ్కి ఇలా ప్యానెల్ కనిపిస్తుంది కదా. ఈ ప్యానెల్లోని మనకి ఎక్స్ప్లోరర్ క్లిక్ చేస్తే ఓపెన్ ఫోల్డర్ కొడతా. ఓపెన్ ఫోల్డర్ కొట్టినాక ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ సెషన్లో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ట్యూటోరియల్ అని నేను ఆల్రెడీ క్రియేట్ చేసా. ట్యూటోరియల్ క్లిక్ చేస్తా. ట్యూటోరియల్ క్లిక్ చేశాక ఓపెన్ అని కొట్టాను కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ అయింది ట్యూటోరియల్ ఫోల్డర్ అనమాట. దాని మీద క్లిక్ చేయగానే న్యూ ఫైల్ ఏంటంటే మనం ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు మనం ట్యూటోరియల్ ఫోల్డర్లో ఉన్నాం కదా. ఈ ట్యూటోరియల్ ఫోల్డర్లోని మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే న్యూ ఫైల్ క్లిక్ చేస్తాం. అలానే న్యూ ఫోల్డర్, ఇప్పుడు ట్యూటోరియల్ ఫోల్డర్లోని ఇంకొక సబ్ ఫోల్డర్ దాన్ని క్రియేట్ చేయాలంటే న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేస్తాం. ఓకేనా, న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం కదా, దానికి ఒక నేమ్ ఇవ్వాలన్నమాట. మనం Day 1 అని ఇద్దాం. ఫస్ట్ Day 1 ట్యూటోరియల్లో సబ్ ఫోల్డర్. ఓకేనా, ఇప్పుడు మనం Day 1 అనే ఫోల్డర్లో ఉన్నాం. ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇక్కడ న్యూ ఫైల్ అని క్లిక్ చేసి .html అనేది ఎందుకు పెట్టా అంటే మనం HTML ఫైల్ క్రియేట్ చేశాక HTML ఫైల్ని మనం రన్ చేయాలంటే మనం ఆ ఫైల్కి .html అని పెట్టాలన్నమాట. మన ఫైల్ నేమ్ .html, ఇది మన HTML ఫైల్ అని చెప్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు రన్ చేయాలంటే నీకు ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ కావాలి. ఎక్స్టెన్షన్స్ అని ఉంది కదా, ఈ ఎక్స్టెన్షన్స్ని క్లిక్ చేసి ఎక్స్టెన్షన్స్లో మనకి మీరు ఫస్ట్గా సెట్ చేయాల్సింది లైవ్ సర్వర్. ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఈ లైవ్ సర్వర్ని క్లిక్ చేస్తాను. ఈ లైవ్ సర్వర్ని క్లిక్ చేశాక నాకు డిసేబుల్డ్ అని వచ్చింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నా, అందుకని నాకు డిసేబుల్డ్ అని వచ్చింది. మీరు ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ కొట్టగానే మీ VS కోడ్లో ఈ ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోతుంది. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎక్స్టెన్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇదంతా టైప్ చేశాను. దీన్ని నువ్వు ఇప్పుడు చూడాలనుకుంటున్నావు, ఎలా మనకు కనిపిస్తుంది, వెబ్సైట్లో ఎలా చూపిస్తుంది అని చెక్ చేయాలి కదా. అందుకని మనం ఆ సర్వర్ని డౌన్లోడ్ చేసుకున్నాం, ఆ లైవ్ సర్వర్ని. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఎలా చూడాలంటే ఈ రైట్ సైడ్ కార్నర్లో మనకి గో లైవ్ అని వస్తుంది. మీరు ఎప్పుడు లైవ్ సర్వర్ని ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకుంటారో అప్పుడు మనకి ఇక్కడ గో లైవ్ అని వస్తుంది. సో గో లైవ్ మీద క్లిక్ చేస్తాం. మీ సిస్టంలో క్రోమ్ అయితే క్రోమ్, ఇక్కడ సఫారీ కాబట్టి సఫారీకి డైరెక్ట్గా రీడైరెక్ట్ అయ్యి అక్కడ మీకు టైప్ చేసింది ఇలా హలో ఆల్, వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ కోడర్స్, అంతే. ఇలా మనం లైవ్ సర్వర్ని యూస్ చేస్తాం. యాక్చువల్గా HTML అంటే ఏంటి అని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అలానే ఒక వెబ్సైట్, చిన్న వెబ్సైట్, బేసిక్ వెబ్సైట్ని బిల్డ్ చేద్దాం. ఇప్పుడు HTML అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ HTML అనేది వెబ్ డెవలప్మెంట్ మొత్తానికి ఒక బ్యాక్ బోన్ లాంటిది అనమాట. ఫస్ట్ HTMLతోనే మనం ఒక స్ట్రక్చర్ని డిజైన్ చేస్తాం. ఈ స్ట్రక్చర్ని డిజైన్ చేశాక వాటి ప్రాపర్టీస్ అన్నీ చేంజ్ చేసి మనం డిఫరెంట్ లుక్స్, డిజైన్స్, కలరింగ్, ఇంటర్ఫేస్ ఇవన్నీ తర్వాత క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఒక స్ట్రక్చర్ రావడం కోసం మనం HTML యూజ్ చేస్తాం. ఇదంతా మనకి థియరీ. దీనికి కావాల్సిన నోట్స్ మొత్తం నేను కింద ప్రొవైడ్ చేస్తా. మనకి ప్రాక్టికల్గా నార్మల్గా HTMLని ఎలా యూజ్ చేస్తాం, ఇందులోపల ఏమేమి ట్యాగ్స్ ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం.
ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను. యాంగులర్స్ బ్రాకెట్లోని మనకి HTML అని రాస్తే మనం దాన్ని ఓపెనింగ్ ట్యాగ్ అని అంటాం. అలానే ఇప్పుడు క్లోజింగ్ ట్యాగ్ రాయాలంటే యాంగులర్ బ్రాకెట్ పెట్టి మనం ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి HTML అని టైప్ చేసి మళ్ళీ బ్రాకెట్తో క్లోజ్ చేస్తాం. ఇలా దీన్ని ఓపెనింగ్ ట్యాగ్, దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అని చెప్తాం. ఇప్పుడు మనం HTML పేజ్ మొత్తం రాస్తున్నాం కదా, అంటే ఈ HTML ఓపెన్ ట్యాగ్ నుంచి క్లోజ్ ట్యాగ్ ఈ మధ్యలోనే మనకు రావాలి మొత్తం కూడా. ఓకే, మనం మన హ్యూమన్ బాడీనే చూద్దాం. మన హ్యూమన్ బాడీలో టాప్ మోస్ట్గా మన హెయిర్ నుంచి ఇక్కడ వరకు హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్. అలానే HTMLకి కూడా హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్ అనమాట. ఇప్పుడు హెడ్ అనే ఒక ట్యాగ్ని ఓపెన్ చేస్తాం. హెడ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాం. ఇక్కడ హెడ్ అనే ట్యాగ్ని ఓపెన్ చేశాను, ఇక్కడ హెడ్ అనే ట్యాగ్ని క్లోజ్ చేశాను. అలానే ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మన బాడీ కింద వరకు బాడీ అని అంటాం. ఇప్పుడు హ్యూమన్ బాడీలో హెడ్ అనేది ఒక పార్ట్ అయితే బాడీ అనేది ఇంకో పార్ట్. అలానే ఇప్పుడు హెడ్ అనేది ఒక పార్ట్ మనం రాసాం కదా, ఇప్పుడు HTML పేజ్లో బాడీ పార్ట్ కూడా ఉంటుంది. ఆ బాడీ పార్ట్ని మనం బాడీ అనే ఓపెనింగ్ ట్యాగ్ని క్రియేట్ చేసాం, బాడీ అనే క్లోజింగ్ ట్యాగ్ని క్రియేట్ చేసాం. ఒక వెబ్సైట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని హెడ్ సెక్షన్లో రాసేది ఎక్కడ కనిపిస్తుంది అనేది చెక్ చేద్దాం. టైటిల్ అని పెడదాం. టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఓకే, టైటిల్ ట్యాగ్ రాసి టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. ఇప్పుడు ఈ టైటిల్ ట్యాగ్లో నేను ఏమని ఇస్తాను తెలుసా, బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని ఇస్తాం. బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని ఇచ్చా కదా, దీన్ని ఇప్పుడు మనం ఎలా లైవ్ సర్వర్ ద్వారా రన్ చేస్తాం. లైవ్ సర్వర్ గో లైవ్ క్లిక్ చేసా కదా, క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి మనకి బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని మన ట్యాబ్ మీద బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని నేను ఎలా టైప్ చేశానో అలానే పడింది కదా, అలానే ఇక్కడ వచ్చింది. ఇందుకు మనం హెడ్ సెక్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు హెడ్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మన హ్యూమన్ బాడీలో బాడీ సెక్షన్ ఉంటుంది కదా, ఇప్పుడు నువ్వు బాడీ సెక్షన్లో ఏం రాస్తావో అది మొత్తం మనకి వెబ్ పేజ్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఈ వైట్ పార్ట్ మొత్తం బాడీ అనమాట. బాడీలో ఇప్పుడు ఒక ట్యాగ్ క్రియేట్ చేసి మీకు బేసిక్గా చూపిస్తా. మనం నెక్స్ట్ వీడియోస్లోని ట్యాగ్స్ వాటి గురించి అంతా గురించి డిస్కస్ చేద్దాం. ఇలా ఇచ్చా కదా, ఇది మనం ఇప్పుడు రన్ చేయాలి. ఇప్పుడు రన్ చేస్తాం. ఇక్కడ మనం గో లైవ్ క్లిక్ చేశాక ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక వెబ్ పేజ్ కనిపించింది కదా, ఇది మన వెబ్సైట్ అనమాట. ఇప్పుడు నువ్వు బాడీలో రాసావు కాబట్టి ఇదంతా వైట్ స్పేస్లో ఆక్యుపై అయింది. ఇక్కడ ఒకటి థిక్గా కనిపిస్తుంది, ఇంకోటి చిన్న లెటర్ ఫాంట్స్తో కనిపిస్తుంది, ఇంకోటి ఒక బటన్ కనిపిస్తుంది ఇక్కడ. ఇవన్నీ క్రియేట్ చేసాం కదా, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. ఓకేనా, ఏం వర్రీ అవసరం లేదు. ఇప్పుడు మనం జస్ట్ ఒక బేసిక్ HTML ట్యాగ్స్ అంటే ఏంటి, బాయిలర్ ప్లేట్ అంటే ఏంటి, బాయిలర్ ప్లేట్లో ఏమేమి ఉంటాయి, హెడ్ సెక్షన్ అంటే ఏంటి, అలానే బాడీ సెక్షన్ ఏంటి, బాడీ సెక్షన్లో ఏమేమి పెడతాం, ఇలా అంతా క్రియేట్ చేసాం కదా. ఇలానే మనం నెక్స్ట్ వీడియోలో మనం హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి, పారాగ్రాఫ్ ట్యాగ్స్ అంటే ఏంటి, యాంకర్ ట్యాగ్స్ అంటే ఏంటి, బటన్ అంటే ఏంటి, వీటి గురించి చూస్తాం అనమాట. ఇలానే ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఆ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి VS Code ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఈ బాయిలర్ ప్లేట్ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి చూసాం కదా. ఇలానే నెక్స్ట్ వీడియోలో వీటన్నిటి గురించి చెప్తాం కదా. వాటిని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ వీడియో మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది నోటిఫికేషన్లో. ఇంకా మన బ్యాక్ బెంచర్స్ అందరూ నేర్చుకోవాలి కాబట్టి వాళ్ళందరికీ వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వెబ్ డెవలప్మెంట్ కలిసి నేర్చుకుందాం. ఓకేనా, బాయ్ బాయ్.